నరసింగరావు గారు ఉన్నారు, వైజాగ్ వాసులు. వారికి క్లియర్గా తెలుసు అక్కడ ఏం జరుగుతోందనేది. సార్, వైజాగ్లో అసలు ఏం జరుగుతోంది? 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా కేటాయించడం ఒకటి. ఈ లూలు సంస్థకి ఏంటి అంత ప్రేమ లూలు మీద? వరుసపెట్టి వీళ్ళకి 13.74 ఎకరాలు రాసిచ్చేశారు. ఏం జరుగుతోంది అసలు విశాఖలో? నమస్కారం అండి అందరికీ. నమస్తే సార్. 2018లోనే లూలు సంస్థ కేటాయించినప్పుడే బోర్డులు పెట్టుకొని నిరసన తెలియజేసిన సిపిఎం పార్టీ. ఒక బీచ్ పక్కనండి, కరెక్ట్ గా బీచ్ ఎదురుగా ఉన్న స్థలం ఇది. చాలా వాల్యుబుల్ స్థలం. అటువంటిది ఈ రోజు అట్నంత విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఈ రోజు ఒక షాపింగ్ మాల్కి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? బోగస్ ఓన్లీ కమిషన్ కోసం, కక్కుర్తి పనుల కోసం చేసినటువంటి తప్పుడు పని తప్ప ఇంకోటి కాదు. అందుకని అదే కాదు, ఇప్పుడు విజయవాడలో ఇచ్చేది మరీ ఘోరం. విజయవాడ ఆర్టీసీ స్థలాల్ని గతంలో గన్నవరంలో ఉన్నటువంటి ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్ 36 ఎకరాల్ని హెచ్సిఎల్కి ఇచ్చారు, ఓ ప్రైవేట్ సంస్థకి. ఈ రోజు అంతకంటే అత్యంత విలువైనటువంటి స్థలాలు ఇది. ఆర్టీసీ మనం 1990 దాకా ఎవరైనా ఏ జిల్లా నుంచి అయినా దిగితే ఆ బస్టాండ్ లో దిగేవాళ్ళం అండి. తర్వాత ఎన్టీఆర్ బస్టాండ్ వచ్చింది. ఆ రోజు అందరికీ తెలుసు, పాత బస్టాండ్ అంటేనే ఈ రోజు కూడా మాకు బస్టాండ్ అంటే అటు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా చూస్తాం. ఈ రోజు నువ్వు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నారు, అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ప్రైవేటైజేషన్ చాలా కథలు ఉన్నాయి. అగ్రిగేటర్ అనే పేరుతో పెద్దవాళ్లకే ఇస్తారు. అది 1,20 లక్షలు, అది వాళ్ళకి 70-60 లక్షల కోట్ల రూపాయల దాకా వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. అవి ఎక్కడ పెడతారు? పాయింట్ ఏమిటంటే అల్టిమేట్ గా ఈ బస్సులు ఎక్కడ పెడతారు అని అంటే ఇది ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తుంది వ్యవస్థ. అందుకని నడిచేదానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి లేకపోతే రేపు ఎక్కడ పెడతారు? దీనికి ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి, సబ్ స్టేషన్స్ ఉండాలా, బ్యాటరీ స్టేషన్స్ ఉండాలా, చాలా దాని వ్యవస్థ వేరు. నువ్వు హైడ్రో సిస్టమ్ అనేటువంటిది వచ్చిన తర్వాత, ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత దాన్ని నిర్వహించడానికి ఇట్లాంటిది చాలా అవసరం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ స్థలాలని లక్షల కోట్లు విలువండి. ఒకప్పుడు దాదాపు 600 కోట్లు విలువైన స్థలం అని అంటున్నారు సార్. అక్కడ 150 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. ఇది ఒక్కటే కాదు, నేను ఎంతన్నా పెట్టుబడి పెట్టుకునేవ్వండి. ఓ ప్రైవేటు వాడు వ్యాపారం కోసం పెట్టుకుంటున్నాడు. ఇప్పుడే బాలుగారు మాట్లాడింది నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. వాడికి ఎందుకు ఇవ్వాలండి? ప్రైవేట్ వాళ్ళకి తప్పండి. సుప్రీంకోర్టు మేకల పాండు అనేటువంటి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది, రైట్ టు లీవ్. పేదవాడికి భూమి అనేది తీసుకుంటే పేదవాడి దగ్గర వాడికి మొత్తం జీవితం పోతుంది, వాడి జీవనం పోతుంది. అట్లా తీసుకోకూడదు. నీకు ఇవ్వాల్సినటువంటి రైట్ పేదవాడికి ఉంది, కానీ నువ్వు జీవించేదానికి వాడికి భూమి ఇవ్వాలి. నాది అని చెప్పేసి తీసుకోవడం అనేటువంటిది నువ్వు మళ్ళా వెనక్కి తీసుకోవడానికి నీకు రైట్ లేదు. 7 సుప్రీంకోర్టు జడ్జెస్ తీర్పు ఇప్పటికీ అదే శిరోధార్యం అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పేది మేము స్వచ్ఛందంగా ఇచ్చాం అని దానికి వేరే రకరకాల పేర్లు పెట్టి ఈరోజు భూములు లాక్కోవడం అనేది పేదవాళ్ళ దగ్గర పచ్చి మోసం. పేదవాళ్ళ భూమి పోయిన తర్వాత ఈరోజు అత్యధిక మంది ఎంత సఫర్ అవుతారో, వాళ్ళకి తర్వాత ఏం ఉండదు, ఏం మిగలదు. ఈ డబ్బులు 5 నిమిషాలు అవుతాయి. నేను స్వయంగా స్టీల్ ప్లాంట్ 80 నుంచి నేను చూస్తున్నాను. ఎక్కడైతే ఎస్సీజెడ్ లో భూములు పోయినటువంటి పేదవాళ్లు, అచ్యుతాపురం మొత్తం మండలం అంతా పోయిందండి. మండలం మొత్తం 10,000 ఎకరాలు పోయింది. ఈ రోజు హబ్బు పేర్లతోటి, రకరకాల ఫార్మా హబ్బులు అవి పేర్లతోటి ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఎందుకు ఇవ్వాలి? విదేశీ కంపెనీకి వచ్చినటువంటి వాడికి ఇప్పుడు ఆర్సలార్ మిట్టలకి ఎందుకు నక్కపల్లిలో భూములు ఇవ్వాలి? నువ్వు కొనుక్కుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఈ లూలు మాలే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ ఎందుకు ఫ్రీగా చేయాలి వాళ్ళకి? పేదవాడికేమో నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతావా? ధనవంతుల దగ్గరేమో పెట్టుబడిదా ₹1 తీసుకోవా? ఉద్యోగాలు ఇస్తారు అనేటటువంటిది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ట్యాక్స్ కట్టాలా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దీనికి సెస్ కట్టాలా 1%. ఏ నిర్మాణాలు జరిగినా అది దానికి మినహాయింపించారు. అంటే కార్మికులకి రేపు ఏది జరిగినా కూడా వాళ్ళకి ఏం భద్రత ఉండదు. దీనికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేది బోగస్ అండి. ఉద్యోగాలు ఎలాగో వస్తాయి? పెట్టుబడిదారులు వాళ్ళ వ్యాపారాల కోసం పెడతారు. ఇప్పుడు వచ్చేటువంటి పెట్టుబడిదారులు అత్యధిక భాగం ఏమంటే పెట్టుబడులు ఎక్కువ, ఉపాధి తక్కువ. ఇదే ఉపాధి రహిత
ఉద్యోగాలు ఈ రోజు ఉండే 28,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టిందండి హిందుస్థాన్ పెట్రోలియం. వచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసండి, కేవలం 300. అంతే కేవలం 300, 28,000 కోట్లు. 28,000 కోట్లకి ఖర్చు పెడితే 300 ఉద్యోగాలు. అందుకని 300 వచ్చాయి. 300 ఉద్యోగాలే. నేను ఛాలెంజ్ ఇక్కడే. అలాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ వాడు కేవలం రేపు 1000-2000 అసలు కట్టడండి. ఆర్సెల్ఆర్ మిట్టల్కి ఎందుకు ఇస్తున్నాడంటే ఈ భాగం చంద్రశేఖర్ గారు వేరే భాగంలో చెప్పారు, మేము మా టైం అప్పుడు బాగా చేశాం. కానీ ఈ రోజు ఎవరి టైంలోనైనా పెట్టుబడిదారులకు భూములు ఇవ్వడం అనేటువంటిది, ఉచితంగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే ఆర్సెల్ఆర్ మిట్టల్కి కేవలం భూమే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పచెప్పడానికి ఆర్సెల్ఆర్ మిట్టల్ నక్కపల్లిలో తీసుకొస్తున్నారు. ఈ రోజు 6,000 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఆయన 1,40,000, 20,000 ఖర్చు ఏమీ పెట్టడండి. గోడ నేను ఛాలెంజ్ చేసి ఇప్పుడు రాసిస్తాను, మీరు టీవీలో రికార్డ్ చేసుకోండి. ఈ 5 ఏళ్లలో వాడు గోడ కడతాడంతే, కాంపౌండ్ వాల్ కడతాడు, ఆ భూమి స్వాధీనం చేసుకుంటాడు. కానీ అసలు విషయం ఏమంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కబ్జా చేయబోతున్నాడు. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరుగా కుట్ర చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేట్ వాడికి అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అలాగే ఆర్టీసీ విశాఖ సెంట్రల్లో ఈరోజు సిఎంఆర్ సెంట్రల్ అని ఉంది. అది ఆర్టీసీ ఒకప్పుడు ఆర్టీసీ డిస్పెన్సరీ అండి. ఇప్పుడు 40 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా రెన్యువల్ కూడా చేశారు, వాళ్ళకి రెన్యువల్ చేశారు. ఎవరినన్నా అడిగితే అది సిఎంఆర్ అంటారు, కానీ ఆ ఆర్టీసీదని పాత తరం వాళ్ళకి ఎవరికి తెలియదు. మాలాంటి వాళ్ళకి ఎవరికో పాత తరం వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ రకంగా భూములు, ప్రభుత్వ భూములు అనేది అలాగే బడా పరిశ్రమలు, సముద్ర తీరం, గనులు, వీటిని పెట్టుబడిదారులకు అప్పజెప్పాలనేటువంటి ప్రపంచ బ్యాంక్ సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పక్కాగా వచ్చిన రోజు నుంచి డే 1 నుంచి ఎన్ని ఉదాహరణలైనా చెప్పచ్చు. ఉల్సా గాని లేకపోతే ఎన్ని రకాలైనటువంటి పాపం టాటా వారు చాలా పేదవారు. ఎక్కడ 90 రుషికొండలో 99 పైసలకి అప్పగించారు. అందువల్ల ఇట్లాంటి పేదవాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఈ మహానుభావులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉద్ధరిస్తున్నారు. అందువల్ల ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలని ప్రభుత్వం విరమించుకోవాలని, ఖచ్చితంగా లూలుకి ఇచ్చినటువంటి భూముల్ని ఖచ్చితంగా వాటిని రద్దు చేయాలి, క్యాన్సిల్ చేయాలి, ఒప్పందం క్యాన్సిల్ చేయాలి. ముఖ్యంగా ఆర్టీసీకి పూర్తి హాని చేసేటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆర్టీసీని చంపేయడం తప్ప ఇంకోటి కాదు. ఆర్టీసీని బ్రతికించుకోవడానికి పెద్ద ఉద్యమం జరగబోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు. సార్ మీకు చిన్న యాడ్ ఆన్ జస్ట్ సార్. ఇంకోటి ఏంటంటే ప్రజలు సార్ కూడా చెప్పాలనుకుంటున్నాను, అగ్రికల్చర్ భూముల్ని నాశనం చేయమని చెప్పి ఏ డెవలప్మెంట్ పాలసీ చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే అన్యూజ్డ్ ల్యాండ్, వెట్ ల్యాండ్ ఉంటుందో, అన్యూజ్డ్ ల్యాండ్, పనికిరాని ల్యాండ్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ని చేయమని చెప్పారు తప్ప. కానీ మీరు ఒకసారి గమనించండి, వేస్ట్ ల్యాండ్ ఎంత ఉన్నా దాన్ని మాత్రం ముట్టరు. కానీ ప్రజల దగ్గర నుంచి ఉన్న ల్యాండ్, ఇలాంటి యూజ్ అయ్యే ల్యాండ్ అని మాత్రమే, వాల్యూ ఉన్న ల్యాండ్ అని మాత్రమే వీళ్ళు ఎందుకు తీసుకుంటారంటే బికాస్ వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఎవరికి తీసుకునే వాళ్ళకి ఆ బెనిఫిట్ లో వీళ్ళకి షేర్ ఉంటుంది. అదర్వైజ్ వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ టు గివ్ అనేది ప్రజలు కూడా గమనించుకోవాల్సింది. రైట్ సార్, ప్లీజ్ సార్. నేనేమంటానంటే వారు ఇందాక నరసింహరావు గారు మాట్లాడిన దానిలో మా ప్రభుత్వం చేసింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చంద్రశేఖర్ గారు వేరే విధంగా చెప్పారు. వాళ్ళు కాంపౌండ్ వాల్సే కడతారని. నేను ఇందాక చదివినటువంటి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఉత్పత్తులు స్టార్ట్ చేశాయి. చంద్రబాబు నాయుడు గారి లాగా వారిచ్చినటువంటి వ్యవస్థల్లాగా కేవలం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దాని మీద బోర్డులు పెట్టుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనే లేదు. లాస్ట్కి అదానీ సెంటర్కి కూడా వారికి ల్యాండ్ ఇచ్చేటప్పుడు మీకు ముందు ఇంత ల్యాండ్ కేటాయింపబడుతుంది, మీరు చెప్పిన విధంగా 30% ఉద్యోగాలు మీరు చెప్పిన వాటిల్లో ఇస్తేనే తర్వాత ఇంకొక ల్యాండ్ని కేటాయిస్తామని మేము చెప్పి మరీ ఇచ్చాము. ఇది వాస్తవం. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కంటిన్యూస్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ రాష్ట్రం 4 సంవత్సరాలు నంబర్ 1 స్థానంలో కంటిన్యూగా ఉండింది. అంటే కారణం ఏంటి? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానాల వలన అనేక కంపెనీలు ఏపీకి తరలి వచ్చాయి. ఎగ్జాంపుల్, అదే విశాఖపట్నం 2 టైర్ సిటీగా ఉండేది. 1 టైర్ సిటీగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి, ఐటీ రంగాన్ని పెంపొందించడానికి 27,000 ఉద్యోగస్తులు మాత్రమే కలిగినటువంటి ఐటీ రంగంలో మేము వచ్చిన తర్వాత, మేము తెచ్చిన కంపెనీల తర్వాత 80,000 ఉద్యోగస్తులు ఐటీ ఇండస్ట్రీలో విశాఖపట్నంలో కొలువుదీరారు. అంటే అది మేము తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్కి ఉదాహరణగా చెప్తున్నాం. మూడవది, అనేక కంపెనీలకు ఇచ్చారు. ఇది పక్కన పెడితే బాలశౌరి గారికి ఇవ్వడం ఏంటి?
బాలశౌరి గారి కంపెనీకి ఇవ్వడం ఏంటి, ఒక సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విశ్వప్రసాద్ కంపెనీకి ఇవ్వడం ఏంటి? ఇది దోచుకోవడం, ఇది డైరెక్ట్ కూడా గా జనసేన- దోచుకోవడం, జనసేనకి బరి సంబంధించిన తెగింపు నాయకులు కాదా? కదా, ఇవ్వకూడదా? Yes. ఆయన టీజీ విశ్వప్రసాద్ విశ్వ ప్రయత్నం చేశారు అప్పుడు టికెట్ కోసం కూడా, బట్ అది మన బీజేపీకి వెళ్ళిపోవడంతో ఆయనకి టికెట్ రాలేదు. పవన్ కళ్యాణ్తో సినిమాలు తీశారు కదా, అనుభవం ఉంది కదా, ఆయనకి వ్యాపార అనుభవం ఉంది కదా. అదే ప్రజలకు చెప్పాలని నా తాపత్రయం. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థని పాలు పెరుగు అమ్ముతున్నామని పెట్టి చిత్తూరు డైరీని చంపేసి దాని స్థానంలో దీన్ని తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలకి దాని షేర్లు అమ్ముకున్నాడు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఓకే, ఈరోజు కొంత షేర్లు తను అమ్మేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాకేమనిపిస్తుందంటే ఈ లూలు అనేటటువంటి పేరుతోటి మళ్ళీ కొత్త పెట్టుబడులు ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి బినామీ పేరులతో పెట్టబడుతున్నాయి. లూలు అనే బినామీ పేరులతో Heritage 2 లాంటిదా ఇది? ఎస్, ఇది డౌట్ కాదు, ఇది చాలా 2.1 క్లియర్ గా. అండ్ వన్ మోర్ కాదు కాదు సార్, Retail- సీరియస్ గా retail దీన్ని మీరు ఒకసారి ఒక్క నిమిషం సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎస్ ప్లీజ్. హెరిటేజ్ని ఎన్ని వేల కోట్లకు అమ్మింది మీకు తెలుసు కదా, హెరిటేజ్ సంస్థని, హెరిటేజ్ షేర్లు. అవును, భువనేశ్వరి గారే నాకు కొంత షేర్లు అమ్ముకుంటే, కొన్ని 2% షేర్లు అమ్ముకుంటే వేల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి నాకని ఆవిడ చెప్పింది. అవును. అంటే ఆ షేర్లని ఎంతకు అమ్మింది ఏంటి అనేది అది మనం అందరం చూసాం. సో అక్కడ పెట్టుబడులు వెళ్ళిపోయాయి కాబట్టి, అక్కడ క్యాష్ లిక్విడేట్ అయిపోయింది కాబట్టి, కంపెనీలో ఉన్న షేర్లు తగ్గిపోయాయి కాబట్టి, తరిగిపోయాయి కాబట్టి, లూలు అనేటటువంటి కంపెనీకి అప్పనంగా పప్పు బెల్లాల్లాగా స్థలాలని కట్టబెట్టి దానిలో దొడ్డిదారిలో ఈ షేర్లని పొందుతున్నారు అనేటటువంటి అనుమానం ఉంది, బట్టబయలవుతుంది, చాలా క్లియర్గా కనపడుతుంది. ఓకే. రెండవది, నువ్వు ఈ లూలుకి తీసుకుంటే మరి నాకు ఇవ్వవా అని పవన్ కళ్యాణ్ అడుగుతారు కదా. అవును, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి అన్నీ కొట్టేస్తూ ఉంటే డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా. కాబట్టి బాలశౌరి గారిని అడ్డం పెట్టి తీసుకుంటున్నారు అనేటటువంటి అనుమానం కూడా బలపడుతుంది. ఎస్. రెండవది, వారి నిర్మాతకు కూడా ఇవ్వడంలో కూడా ఇదే కారణం అయి ఉండొచ్చు అనేటటువంటి అనుమానం కూడా రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. ఇది వాస్తవం. మూడవది, Yes. ఏపీని డెవలప్ చేసింది ఎవరు? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. 2004 తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 వరకు అధికారంలోకి రాలేదు. అవును, ఈవెన్ తెలంగాణలో లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు. మరి దాదాపుగా 10 సంవత్సరాలు అప్పుడు లేడు. లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను డెవలప్ చేసింది లేదు, పెట్టుబడులు వచ్చింది లేదు. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏపీ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ సాధించి పెట్టినటువంటి పెట్టుబడులు కానీ అభివృద్ధి కానీ శూన్యం. చంద్రబాబు గారి పరిపాలనలు అనేది వాస్తవం. 5 ఏళ్లే, ఇది 2004 కనపడుతున్నటువంటి వాస్తవం. పరిపాలించింది. కరెక్టే. 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి. రైట్. 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాల్లో దమ్మిడి పెట్టుబడులు రాలేదనేది మనకు కనపడుతున్నటువంటి సత్యం. మరీ ముఖ్యంగా చెప్తున్నటువంటి అమరావతిలో ఈ రోజుకి ఒక బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు, కనపడుతుంది మనకి. మరి పెట్టుబడులు తేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కంపెనీలు వస్తున్నాయని మనం నమ్మాలా? రైట్, రైట్. ఇవి అన్నీ కూడా క్విట్ ప్రోకో కింద వారికి కట్టబెడుతున్నటువంటి వ్యవస్థలుగా, ఆ పెట్టుబడులుగా కనపడుతున్నాయి. విశాఖ లాంటి నగరంలో, విజయవాడ నడి బొడ్డులో ఆర్టీసీని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య. 20-30 సంవత్సరాల క్రితం కేటాయించినటువంటి 100 సంవత్సరాల ముందు ఆలోచించి ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఇస్తే ఇవాళ ట్రాఫిక్ రద్దీతోటి చాలా ఇరుకు ప్రాంతంగా అది మారిపోయింది. ఆ ప్రాంతానికి మళ్ళీ మాలును తీసుకొచ్చి ఆర్టీసీకి స్థలం లేకుండా చేస్తే, ఎక్కడో ఆర్టీసీని తీసుకెళ్లి పెడితే అక్కడికి మళ్ళీ ప్రజలు వెళ్ళాలంటే ఎంత అసౌకర్యం ఉంటుంది. సో ఇది ప్రజల్ని మోసం చేయడం, ప్రజల్ని వంచడం. కాబట్టి ఇది ఖచ్చితంగా విరమించుకోక తప్పదు.